హాయ్ ఫ్రెండ్స్, శైలు కిచెన్కి స్వాగతం. ఈరోజు పెరుగు చారు చేసుకుందామని తినాలనిపించిందండి. ఎలాగో సమ్మర్ కదా. ఈ పెరుగు చారుకి తీసుకోవలసిన ఐటమ్స్ నెక్స్ట్ ఇది ఫస్ట్ అయితే పెరుగండి. నేను ఒక పావు కిలో పెరుగు తీసుకున్నా. మాకైతే సరిపోతుంది, ఒక 3-4 మెంబర్స్కి అయితే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఆనియన్స్ చూసారా, ఇలాగ సన్నగా తరుక్కోవాలి ఆనియన్స్ అనేది. ఓకే, నెక్స్ట్ పచ్చిమిర్చి, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇది అల్లం అండి. అల్లము కొద్దిగా తీసుకున్న, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, పసుపు, వాటర్, సాల్ట్ అండ్ ఎండుమిరపకాయలు, ఎండుమిర్చి అన్నమాట. ఆల్రెడీ పచ్చిమిర్చి ఉంది కాబట్టి ఎండుమిర్చి వేయాలని ఏం లేదు, జస్ట్ పోపులోకి కలర్ఫుల్గా ఉంటుందని ఆ ఎండుమిర్చి అనేది ఒక్క ఎండుమిరపకాయ అయితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఈ పెరుగు చారు ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, చూడండి. ఫస్ట్ గ్యాస్ అయితే ఆన్ చేసుకుంటున్నా. ఓకే, కడాయి పెట్టా, హై ఫ్లేమ్ పెట్టాను. కడాయి అయితే బాగా హీట్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ మనము ఈ పెరుగు చాలా చిక్కగా ఉందండి, చూసారా. దీంట్లో లైట్గా వాటర్ అనేది యాడ్ చేద్దామా. వాటర్ అంటే మొత్తం ఈ గ్లాస్తో వాటర్ అంత వద్దు, మరి పలచగా అయిపోద్ది. దీంట్లో హాఫ్ వేసా, ఇంకా వాటర్ ఉంది చూడండి. ఇది మొత్తం ఇలా మొత్తం రోల్ చేసుకోవాలి. ఈ చిక్కదనం అయితే సరిపోతుందండి. ఓకే, ఇలా ఓకేనా, ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోనే అనేది సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, 1 స్పూన్, 2 స్పూన్స్ అంటే 2 స్పూన్ల సాల్ట్ వేసాను. మనకి ఇది సరిపోతుందని, ఒకవేళ సరిపోకపోతే లైట్గా కొద్దిగా యాడ్ చేద్దామా లాస్ట్లో. ఓకేనా, నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇలాగా సరే. ఈ చిక్కదనం అయితే సరిపోతుంది, మరి పలుచుకుంటే బాగోదు. ఓకే, కళాయి అయితే హీట్ అయింది. దీంట్లో ఇప్పుడు వాటర్ ఆయిల్ వేద్దామా. ఒకటి, త్రీ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఓకే, ఆయిల్ హీట్ అయితే అప్పుడు పోపు వేయించుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఆయిల్ అయితే హీట్ అయినట్టుంది. ఫస్ట్ పచ్చిమిర్చి చూసారా, సన్నగా తరిగాను. ఇది ఆయిల్ హీట్ అయిందో లేదో చూద్దామా. ఓకే, ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా హీట్ అయింది. ఫస్ట్ ఆనియన్, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు అండ్ అల్లం, ఇవి వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి. ఇప్పుడు ఇది ఫ్రై చేసుకుందామా. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి, కానీ ఎండాకాలంలో అయితే తినచ్చు.
చాలా బాగుంటుంది. కొంచెం ఈ మన వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు అనేది బాగా ఫ్రై అవ్వాలి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, బాగా ఫ్రై అయ్యేవి ఆనియన్స్. దీంట్లో ఇప్పుడు వన్ స్పూన్ పసుపు వేస్తున్నా, అంటే 1.5 వేసాను. ఓకే, జస్ట్ ఇంతే, ఇంకేం లేదు. కానీ పెరుగు దీంట్లో వేయచ్చు కదా అని డౌట్ రావచ్చు, కానీ పెరుగు డైరెక్ట్ స్టవ్ మీద పోపు ఉన్నప్పుడు వేయకూడదు, పోపు తీసి పెరుగులో వేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా, అయిపోయింది. పోపు అనేది దాంట్లో యాడ్ చేద్దాం. చూడండి, మొత్తం ఈ పోపు అంతా దీంట్లో వేసేస్తున్నా. వేసాను కదా, నెక్స్ట్ ఈ కొత్తిమీర యాడ్ చేసేద్దామా. ఇంతేను ఫ్రెండ్స్, ఇంతకు మించి ఏం లేదు. పెరుగు చట్నీ, పెరుగు చారు అంటే అంతే. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇది సమ్మర్ కాబట్టి సమ్మర్లో చేసుకొని తినండి, చాలా కొంచెం హెల్త్కి మంచిది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.